Please do subscribe to Prajabheri News Channel. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు దాటుతున్నా నేటికి కూడా కార్మికుల సమస్యలు పరిష్కారం అవుతున్నటువంటి పరిస్థితి లేదు. ప్రధానంగా మధ్యాహ్న భోజన కార్మికులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 10,000 రూపాయల వేతనాలని ఇస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ప్రతి నెల వాళ్ళకు రావాల్సినటువంటి బిల్లుల్ని ప్రతి నెల చెల్లిస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. కానీ ఇవాళ ఆ 2 హామీల్ని పక్కన పెట్టి ఇవాళ ప్రైవేట్ వ్యక్తులకు ఈ మధ్యాహ్న భోజన ఏజెన్సీని అప్పచెప్పేటటువంటి ఒక కుట్ర ప్రయత్నం రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తూ ఉన్నది. ఇవాళ మొన్న కలెక్టర్లతో సమావేశాన్ని ఏర్పాటు చేసిన సందర్భంలో మధ్యాహ్న భోజన ఏజెన్సీలకు ప్రతి నెల బిల్లులు చెల్లించాలని చెప్పి చెప్తాము. మేము అడుగుతున్నాం ఏఐటీసీగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారికి, గత ఆగస్టు నెలలో మధ్యాహ్న భోజన ఏజెన్సీలందరికీ కూడా గ్రీన్ ఛానల్ ద్వారా ప్రతి నెల వాళ్ళకు రావాల్సినటువంటి బిల్లుల్ని, వేతనాల్ని చెల్లిస్తామని హామీ ఇవ్వటం జరిగింది. ఆగస్టు పోయి ఇవాళ మనం మార్చికి రావటం జరిగింది. ఇప్పటికి కూడా గ్రీన్ ఛానల్ ఏమైంది అని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి ఆ గ్రీన్ ఛానల్ని వెంటనే ఆచరణలోకి తీసుకురావాలని, గ్రీన్ ఛానల్ ద్వారా మధ్యాహ్న భోజన ఏజెన్సీ కార్మికులందరికీ కూడా బిల్లులు, వేతనాలు ప్రతి నెల చెల్లించాలని, అదే రకంగా ఇవాళ ఏజెన్సీల్ని ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పేటటువంటి కుట్రను మానుకోవాలని, ఈ ఏజెన్సీలని యథాతథంగా కొనసాగించాలనేటటువంటి డిమాండ్తోని ఈ నెల 9వ తేదీన జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు నిర్వహిస్తూ ఉన్నాం. అదే రకంగా ఈ నెల 16న రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్న సందర్భంగా 16వ తేదీ నాడు చెలో అసెంబ్లీ కార్యక్రమాన్ని ఏఐటీసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాం. కాబట్టి కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం.